ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో కార్పొరేటర్లకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలనలో కార్పొరేటర్లు క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. వార్డుల అభివృద్ధికి పక్కా ప్రణాళికలు రూపొందించి పారదర్శకతతో నిధులు వినియోగించాలని దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి గడపకు చేరేలా చూడాలని స్పష్టం చేశారు. ఉద్దేశంతో మరి ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా గత 2 సంవత్సరాల 4 నెలలుగా దాదాపు మరి 2 సంవత్సరాల పైన ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకెళ్తున్నటువంటి క్రమంలో మరి ఆ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలకు అనేక సమస్యలు, ఒక అభివృద్ధి కాదు, ప్రజలు అనేక సమస్యలు, చిన్న చిన్న సమస్యల మీద ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి అటువంటి అన్నిటి సమస్యలను కూడా ఎక్కడికక్కడ పారిశుద్ధ్యంతో పాటు మరి ఆన్లైన్ సమస్యలు కావచ్చు, ప్రజలు డైరెక్ట్ చేసుకోలేనటువంటి సమస్యలు ఎన్నో ఉంటాయి. వాటన్నిటిని కూడా పరిష్కరించే దిశగా ఈరోజు ఈ 99 రోజుల ప్రణాళిక ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో అభివృద్ధి నిధులు ఒకవైపు అయితే ఇంకా అనేక సమస్యలను పరిష్కరించడం అనేది ఇంకొక వైపు. జనరల్గా మనకు చూస్తూ ఉంటాం, మరి రోడ్లు మంచిగా ఉంటాయి, అన్నీ మంచిగా ఉంటాయి, కానీ పారిశుద్ధ్యం వచ్చేసరికి కొంత ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. ఒక చెత్తకుండి ఒకడ పెడితే అది నిండిన తర్వాత నిండకుండా పక్కకు పడేస్తూ ఉంటాం, ఆడ పందులు జమ అవుతాయి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఇట్లా అనేక చిన్న చిన్న సమస్యలతోటి మరి కొంతమంది తెలిసి తెలియకనో, కొంతమంది అవగాహన లేకనో ప్రవర్తన చేసినటువంటి దాన్ని మనం చక్కదిద్దేటువంటి అవసరం ఉంటుంది. వాటన్నిటిని కూడా ఇలా క్రోడీకరించి ప్రతిరోజు మనం ఏ రకంగా ప్రజల్లో మరి సమస్యలు పరిష్కరించుకుంటూ ప్రణాళికాబద్ధంగా ఏ విధంగా ముందుకెళ్లాలా, ఈ 99 రోజులు చేసినటువంటి కార్యక్రమాల ద్వారా మరి అన్ని రకాలుగా మరి ఆ డివిజన్లలో, ఆ వీధులలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకుంటూ మనం ప్రజల మధ్యలో ముందుకెళ్తూ, అదేవిధంగా ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్లను కూడా మరి వారు కోరినటువంటి సమస్యలను కూడా తప్పకుండా పరిష్కరించే విధంగా మనం ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజల మధ్యలో ఉండడానికి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు మరి వీటిని కూడా సమస్యలను కూడా వాళ్ళ మధ్యలో పరిష్కరించుకుంటూ దీంట్లో అధికారులను, సిబ్బందిని అందరినీ కూడా భాగస్వాములను చేస్తూ మరి ఇవన్నిటిని కూడా పరిష్కరించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీన్ని నూతనంగా ఎన్నికైనటువంటి కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పూర్తి స్థాయిలో దీన్ని సద్వినియోగం చేసుకొని, ఎందుకంటే మనం ఏదైనా సమస్య చెప్పినప్పుడు మాత్రమే సిబ్బంది, అధికారులు వచ్చే అవకాశం మామూలుగా ఉంటుంది. కానీ ఇది ప్రతిరోజు మన మధ్యకు తప్పనిసరిగా రావాల్సినటువంటి ఆవశ్యకత, తప్పకుండా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ద్వారా మరి ప్రజల్లో దీన్ని పరిష్కరించడానికి ఇది ఒక వేదికగా మనం అందరం కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ విధమైనటువంటి పూర్తి స్థాయిలో 99 రోజులు పూర్తి చేసుకొని జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం వరకు దాదాపు అన్ని సమస్యలను పరిష్కరించుకుంటూ, అదేవిధంగా అభివృద్ధికి సంబంధించినటువంటి ఇంకేమేమి అవసరం ఉన్నాయో ఆ ప్రభుత్వానికి కూడా తప్పకుండా నివేదిక సమర్పించే అవకాశం ఉంటుంది. తద్వారా రాబోయే రోజుల్లో ప్రభుత్వ పరంగా నిధులు కానీ ఇంకా అన్నిటిని కూడా తీసుకురావడానికి మా వంతుగా పూర్తిగా ప్రయత్నం చేసి, అభివృద్ధికి మా వంతు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో భాగంగా ఉన్నాం కాబట్టి తప్పకుండా మా వంతు కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని ప్రజల చిన్న చిన్న సమస్యలతో పాటు మరి అన్నిటిని కూడా పరిష్కరించే దిశగా మనం పూర్తి స్థాయిలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ